ప్రభునందు ప్రియమైన దేవుని వారారా, క్రీస్తు పేరిట మీకు అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు చిన్న సదవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు, మహిమకి చెల్లిస్తూ ఉన్నాం. మీ మాటలు మాకు తెలియజేయండి, మా హృదయాన్ని స్వస్థపరచండి. మీరే మహిమ పొందుకోమని క్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళ ఆలోచన చేద్దాం. ఈరోజు ప్రతి క్రైస్తవునికి ఉండవలసిన లక్షణం, సుగుణం ఏంటయ్యానంటే వివేకం కావాలి. క్రైస్తవులకి వివేకం లేదు, అందుకే మోసపోతున్నారు. క్రైస్తవులు వివేకముతో మెలగాల్సిన వారు అన్నారు. ఎందుకంటే మా తండ్రి దేవుడు వివేకవంతుడు. ఆయన వివేకవంతుడు గనుక మనము కూడా వివేకవంతులమై ఉండాలి సుమా. మనం వివేకవంతులమై ఉండాలి. వివేకవంతులు కావాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాడు. వివేకం లేకపోతే ఎంత ప్రమాదాలను పడిపోతామో ఆలోచన చేసుకోవాలి. సొలొమోను గారు ఏమంటున్నాడు అంటే, ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా నాకు వివేకాన్ని దయచేయండి, నాకు వివేకం దయచేయండి తండ్రి అని దేవునికి ప్రార్థన చేశాడు. బాలుడు రాజ్యాన్ని ఇంకా ఏలటం లేదు. అటువంటి బాలుడు నాకు వివేకం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాడు అండి. మరి వివేకం కావాలంటే ఏం కావాలి? వాక్యం కావాలి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 6వ వచనంలో ఏమని రాయబడి ఉందని అంటే, వాక్యమే వివేకం పుట్టిస్తుంది. వాక్యమే వివేకం అంటే వాక్యము నేర్చుకోవాలి, వివేకవంతులుగా మారిపోవాలి. ఈ మానవ సమాజానికి వివేకం పుట్టించాలి అంటే ఒక్క దాని వల్లే సాధ్యం, అదే దేవుని మాటల వలన అది సాధ్యమవుతుంది. ఈరోజు ఇటువంటి మాటలు లేక, బైబిల్ మాటలు లేక మాయలో పడిపోయి జీవితాన్ని ఛిద్రం చేసుకుంటున్నారు అనేక మంది పిల్లలు. ఆలోచన చేసుకోండి. వివేకం ఉందనుకుంటున్నారు, సమాజానికి వివేకం లేదు. వివేకం ఉంటే ఎప్పుడు దేవుని వెతికేవారు కదా. వివేకం ఉంటే ఎప్పుడు వాక్యం నేర్చుకునేవారే కదా. వివేకం ఉంటే ఎందుకు క్రైస్తవ్యాన్ని తోసిపుచ్చేస్తున్నారు? వివేకం ఉంటే ఎందుకు మనుషులు, క్రైస్తవులు ఎందుకు అజ్ఞానంగా బ్రతుకుతున్నారు, మాయబోధలో ఎందుకు పడిపోతున్నారు? వివేకం లేదనే కదా. వివేకం లేదు వాళ్ళకి. కానీ దేవుడు ఏమంటాడంటే, మీరు వివేకవంతులుగా ఉండండి. వివేకవంతులుగా ఉంటే ఏం జరుగుతుంది? దేవుని వెతుకుతారు. వివేకము కలిగి దేవుని వెతకవారు కలరేమో అని అంటాడు. అందుకే వివేకము కలిగి దేవుని వెతకవారు కలరేమో అని అంటే, దేవుణ్ణి వెతికేవారు వివేకవంతులు. మరి దేవుణ్ణి ఎవరు వెతకటం లేదేటి అని వాక్యం ఎవరు నేర్చుకోవటం లేదేటి? ఎన్ని ప్రసంగాలు మన కళ్ళ ముందుకు వస్తున్నాయి, ఎన్ని ప్రసంగాలు మన జీవితంలోకి వస్తున్నాయి, వింటున్నామా, గ్రహిస్తున్నామా? వివేకవంతులకు మారాలిగా. మరి ఎవరి మాటలు నమ్మానా మనం మోసపోయే వరకు ఉన్నాం. ఏమంటే బైబిల్లో ఏమని చెబుతుందంటే, వివేకం లేకపోతే సుందర స్త్రీ అట్ట పంది ముక్కుతున్న బంగారు కమ్మీదట. అంటే దేవుడు ఎంత విచిత్రంగా పోలుస్తున్నాడు చూడండి. బంగారపు కమ్మట, పంది ముక్కుతున్న బంగారపు కమ్మ అంటే స్త్రీ. ఏంటి ఉపయోగం? వివేకం లేదు, అందంగా ఉంది, ఏంటి ఉపయోగం? వివేకం లేదు. కుటుంబాన్ని కట్టుకోవాలంటే వివేకం కావాలి. ఒక పురుషుడికైనా, ఒక స్త్రీకైనా, ఒక భార్యకైనా, ఒక భర్తకైనా, సమాజంలో నాయకులకైనా, అధికారులకైనా వివేకం ఉంటేనే ఏమంటే సమాజాన్ని చక్కగా ముందుకు నడిపించగలరు. ఈరోజు ఇటువంటి వివేకం లేదు కనుకనే మనుషులు మారిపోయారు. మనుషులకి పరిస్థితి ఏం బాగాలేదు. భార్యకి వివేకం ఉండాలి కుటుంబాన్ని కట్టుకోవాలంటే. ఏమంటే భర్తకు వివేకం ఉండాలి కుటుంబాన్ని కట్టుకోవాలనుకుంటే. తల్లిదండ్రులకు వివేకం ఉండాలి బిడ్డల్ని, కుటుంబాన్ని కట్టుకోవాలనుకుంటే. అది లేకే కదా ఈరోజు ఎంత భయంకరమైన పరిస్థితుల సమాజంలో నెలకొన్నవి. వివేకం కావాలి కదా. ఆలోచన చేసుకుని పిల్లరా, సమాజంలో ఉంటున్నప్పుడు ఎలా మాట్లాడాలి, సమాజంలో ఉంటున్నప్పుడు ఎలా జీవించాలి, సమాజంలో ఉంటున్నప్పుడు ఏ విధంగా ఎవరితో ఎలా మాట్లాడాలి, చిన్నవారితో ఎట్లా మాట్లాడాలి, యవనస్తులతో ఎట్లా మాట్లాడాలి, పెద్దలతో ఎలా మాట్లాడాలి, సంఘంతో ఎలా మాట్లాడాలి, ఇగో ఆ మనుషులతో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. అందుకే వివేకము కలిగిన వాడు చక్కగా ప్రవర్తించును. సామెత గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనంలో ఏమైనా రాయబడి ఉందనంటే, వివేకము కలిగిన వాడు చక్కగా ప్రవర్తించును.
నీ ప్రవర్తన చక్కగా ఉంటుంది, వివేకం ఉంటే చక్కగా ఉంటుంది. నువ్వు మాట్లాడే విధానం బాగుంటుంది, నువ్వు ఆలోచన చేసే విధానం బాగుంటూ ఉంటుంది, నీ అలవాట్లు బాగుంటాయి, నీ స్నేహాలు బాగుంటాయి, పరిచయాలు బాగుంటాయి, వ్యక్తులతో మీ సంబంధాలు సత్సంబంధాలుగా మిగిలిపోతాయి. ఎందుకంటే వివేకం నీకు ఉందే కనుక. వివేకం లేదు కదా ఈరోజు. వివేకం లేకపోతే అందరూ కూడా ఏమైపోతారంటే మోసపోతున్నారు. వివేకం ఉంటే ఇది ప్రేమ కాదు నీకు అర్థం కావాలి. వివేకం ఉంటే ఇది మోసం నీకు అర్థం కావాలి. అతను నన్ను ప్రేమించాడు, అతను ప్రేమిస్తున్నాను, ఆమె నన్ను ప్రేమించింది, అతను ప్రేమిస్తుందని చెప్పేసి ఈరోజు ప్రేమ పేరట మోసపోతున్నారంటే వివేకం లేకనే కదా. వివేకం లేకనే కదా. వాడు మోసం చేస్తున్న సంగతి తెలియదా? తెలుసు. మనగా నీకు నమ్ముతున్నాం. వివేకం లేదు, శూన్యం అక్కడ. వివేకవంతులుగా మారిపోవాలి. నువ్వు ఒంటరిగా కనబడు చూడు, వాడిని ప్రేమిస్తున్నాడు నీకు అర్థమవుతుంది. వాడు 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 నీ మీద చేతులు వేస్తున్నప్పుడు నీకు అర్థం కావాలి, వాడు నన్ను ప్రేమించింది నన్ను కాదు, నా దేహాన్ని అని. ప్రేమతో కాదు, కామంతో అని చెప్పేసి నీకు అర్థం కావాలి. కానీ నీకు అర్థం కావటం లేదు. ఎన్నో కుటుంబాలు పాడైపోయాయి కదా, ఎంతమంది ఆడపిల్లల జీవితం నాశనం అయిపోయినాయి కదా. ఇన్ని పాటలు మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నా కానీ ఇంకా నమ్ముతున్నామంటే అర్థమైనటువంటి వివేకం లేదు. ప్రమాదం జరిగి తమ జీవితాలను పోగొట్టుకున్నారే. వివేకం లేకపోతే జీవితం పాడైపోతుంది. ఎంతమంది అలా చేశారు, పాడైపోయారు. కళ్ళ ముందు పాఠం కనపడుతున్నా కానీ లెక్క లేదు అని అంటే అర్థం వివేకం లేదనేగా అర్థం. ఆలోచన చేసుకోండి. వివేకవంతులుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుచు ఉన్నాడు. దేవుని ఆశ వివేకవంతులుగా ఉండటం. అందుకే వివేకంతో మనం ఉన్నాం అనుకోండి, ఏమంటే మన కళ్ళ ముందు జ్ఞానం ఉంటుంది. వివేకవంతుల ముందు ఏమంటుంది తెలుసండి? జ్ఞానం ఉంటుంది. ఆయన ముందు ఏముంది? పెంట, లోకపు సంత, ఎందుకు పనికిరాని అన్నీ నీ ముందేసుకుని ఉంటుంది. ఎందుకు ఇవి? ఏంటో ఉపయోగం? నీ ఆత్మకు మంచిది కాదు అది, నీ మనసుకు మంచిది కాదు అది. నువ్వు వివేకంగా ఉన్నావు అనుకోండి, నీకు జ్ఞానం, నీ ముందు జ్ఞానం ఉంటుంది. సినిమాలు కనపడుతున్నాయి నీ ముందు, టీవీలు కనపడుతున్నాయి నీ ముందు, సీరియల్ కనపడుతుంది నీ ముందు. ఏమండి వాట్సాప్లో వచ్చే పనికిమాలని చెత్త అంతా కనపడుతుంది నీ ముందు. జ్ఞానం లేదా? లేదు. వాక్యం లేదా? లేదు. ఆ పనికిమాలిన రీల్స్ అన్నీ కూడా చూసుకుంటూ కూర్చున్నాడు. అర్థం పడ్డ నీకు వివేకం లేదు. ఎవరో పెట్టిన వీడియో చూసి నీకు నీవే నవ్వుకుంటున్నావు అని అంటే నువ్వు వివేకవంతుడిగా ఎలాగవుతావురా బాబు? అవ్వో. నువ్వు వివేకవంతుగా ఉంటుంది. ముందే ఉంటుంది జ్ఞానం ఉంటుంది. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, వివేకవంతుల ముందు జ్ఞానము కనబడును. నీ ముందు ఏం కనబడుతుంది? ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామా, రీల్సా, సినిమాల, షికార్ల, పనికిరానివన్నీ కనబడుతున్నాయా? నీకు వివేకము లేదు. వివేకము లేదు అని అంటే నువ్వు ప్రమాదంలో ఉన్నావు అని అర్థం. సుమా, వివేకం లేనివాడు పడిపోతాడు, మాయలో పడిపోతాడు. విజ్ఞత లేదు కదా, అజ్ఞానంగా మిగిలిపోతాడు. అందుకే వివేకవంతులకి ఏముంటుంది అనమాట? తెలివిని సంపాదిస్తారట. 18వ అధ్యాయం 25వ వచనంలో, 18, 19, 15వ వచనంలో ఏం సంపాదిస్తారంటే వివేకవంతులు తెలివిని సంపాదిస్తారు. విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటారు. ఈ వాక్యం ఏందో, ఈ మాట ఏందో, ఇది చదువుకుందాం, ఇది వాడుకుందాం, దీని ద్వారా మన జీవితాలు బాగుపడతాయని చెప్పేసి జ్ఞానాన్ని సంపాదిస్తారు వివేకవంతులు. మూఢులు, అవివేకులు ఏం సంపాదిస్తారు? అజ్ఞానాన్ని సంపాదిస్తారు. మనసును చెరిచేవి, ఆత్మను చెరిచేవి, బ్రతుకును పాడు చేసేవి వెతుక్కుంటున్నారు ఈరోజు. వాటిని సంపాదించుకుంటున్నారే. ఏంటో అర్థం కావటం లేదు. సరదా అనుకుంటున్నారు, సరదా తీరిపోతుంది సుమ్మ. తర్వాత ఊరకనే అనుకుంటున్న తర్వాత నీకు ఊరికి కూర్చునే అవకాశం కూడా ఉండనేవద్దు సుమ్మ. ఆలోచన చేసుకోవాలి సార్. ఎందుకు నీ జీవితం నీ చేతులతో ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నావు? ఎందుకు నీ జీవితాన్ని అపాయంలోకి నెట్టేసుకుంటున్నావు? తెలివి లేదా నీకు? వివేకం లేదా నీకు? ఇలా అయితే ఎలా? నీవు నీ ఆత్మ నీ జీవితాన్ని ప్రమాదం నెట్టేసుకుంటున్నావు వివేకం లేకపోవడం ద్వారా. అందుకే 23వ అధ్యాయం సామెతల గ్రంథము 23వ వచనంలో ఏమైనా రాయబడి ఉందంటే, వివేకాన్ని కొనుక్కోవయ్యా, కొనుక్కో.
వివేకాన్ని కొనుక్కోవాలి, వివేకాన్ని సంపాదించుకోవాలి. దాన్ని కొని ఉంచుకోనమంటున్నాడు అని అంటే ఇదంతా అవసరం అండి చెప్పండి? అవసరం అంటారా కాదంట? అవసరమే, అవసరమే. ఏమండి యేసుక్రీస్తు శిష్యులను జ్ఞాపకం చేసుకునండి. ఆయన శిష్యులు ఎలాంటి వారండి? ఏమండి పామరులండి, బుద్ధిహీనులు, వాళ్ళకి ఏమీ తెలియదు, ఏమీ తెలియదు, అజ్ఞానులు. కానీ యేసుక్రీస్తు వారితో పాటు 3.5 సంవత్సరాలు ఉన్న తర్వాత వాళ్ళ జీవితం మారిపోయింది. వారు ధైర్యవంతులుగా మారిపోయారు, వివేకవంతులు అయిపోయారు, యుక్తంగా మాట్లాడుతున్నారు, జ్ఞానంగా మాట్లాడుతున్నారు. ఇది ఎలా సాధ్యమైంది అని అంటే వాళ్ళు యేసుక్రీస్తు వారితో పాటు ఉండి ఏమంటే వాక్యం విన్నారు కనుకనే వారు వెలిగించబడ్డారు, వారు వివేకవంతులయ్యారు. మరి మనం ఏం చేస్తున్నాం? ఏమంటే వివేకం అంటే ఏం జరుగుతుందో తెలుసా? బైబిల్లో మాట కనబడుతుంది, మీరు పాముల వలె వివేకులై ఉండుడి. నేను మిమ్మల్ని లోకానికి పంపిస్తున్నాను, లోకంలో మీకు అపాయం ఉంది, ప్రమాదం ఉంది కనుకనే మీరు పాముల వలె ఎలా ఉండాలి? వివేకులై ఉండాలి. అంటే ఒక పాము, ఒక సర్పము తన ప్రాణాన్ని ఎలా కాపాడుకుంటుందో వివేకముతో, ఏమంటే క్రైస్తవులుగా మనం ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఈ లోకంలో అపాయం ఉంది కనుకని ఆ అపాయాన్ని ఆ అపాయం నుంచి కాపాడబడాలి అని అంటే వివేకం ఉండాలి, వివేకం ఉండాలి. ఏమండి పాపం అనే మాయలో పడిపోకుండా ఉండాలి అని అంటే, సులువుగా చిక్కులు పెట్టి పాపంలో మనం పడిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా వివేకం కావాలి. అందుకే పాముల వలె వివేకులే ఉండండి. పాము తన ప్రాణాన్ని ఎలా కాపాడుకోగలుగుతుందో క్రైస్తవుడు ఈ లోకములో నుండి తన ప్రాణాన్ని కాపాడుకోవాలి. కాపాడుకుంటున్నారా? రాబోయే కాలంలో ఒక మహాప్రమాదం ఉంది, గుర్తిస్తున్నారా? నిత్య నరకం ఉంది, గుర్తిస్తున్నారా? ఆలోచన చేస్తారు, లేదు. నరకం అనే బాధే లేదు. మనం చేసిన క్రియలకి, మనం చేసిన తప్పుదాలకు నరకం ఉంది. వివేకం ఉంటే తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తావు కదా? లేదు కదా, అది చేయటం లేదు కదా. ఆలోచన చేయండి. ఈ భూమి మీద బ్రతుకుతూ ఉంటున్నప్పుడు మనకు ప్రమాదం ఉంది, పాపం నుంచి ప్రమాదం ఉంది, అపవాదం నుంచి ప్రమాదం ఉంది. మనకి తప్పించుకోవాలి. ఏది వివేకం, ఏది ఉంది ఉంటే తప్పించుకుంటాం. రాబోయే కాలంలో ఈ పాపం అనే మాయలో పడిపోతే నిత్య నరకం ఉంటుంది కనుక తప్పించుకోవాలి. ఏది వివేకం, ఏది? ఈరోజు మనం నేర్చుకున్న పాఠం సుగుణం. ఈరోజు సుగుణం ఏంటంటే వివేకం. వివేకవంతులుగా మనం మారాలి, వివేకవంతులుగా మారాలి. వివేకం చాలా అవసరము. అది మీ ప్రాణాలని కాపాడుతుంది, మీ ఆత్మని కాపాడుతుంది, మీ జీవితాన్ని కాపాడుతుంది. ఆ వివేకం లేకపోవటం వల్ల జీవితం పాడైపోతుంది. వివేకం లేకపోవటం వల్లే ఏమంటే ప్రాణము పాపంలో పడిపోతుంది. ఈ వివేకం లేకపోవటం వల్లనే ఏమంటే నా ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. వివేకమును గలవాడు తనను తాను ఏం చేస్తాడు? కాపాడుకుంటాడు. ఎందుకంటే వివేకము కలిగిన వాడు చక్కగా ప్రవర్తించును. చక్కగా ప్రవర్తన బాగాలేదు కదా, నీ ప్రవర్తన బాగాలేదు. వయసులో ఉన్న విడిచిపడుతున్నాం, అందంగా ఉందని చెప్పేసి అతిశయపడుతున్నాం, డబ్బుని గర్వపడుతున్నాం. కానీ వివేకం లేదయ్యా నీకు నీ ప్రాణాన్ని కాపాడుకునే విధానం తెలియదు. నీవు నీ ఆత్మను కాపాడుకునే విధానం తెలియదు. నువ్వు మాయలో పడిపోతున్నావు, నీకు అర్థం అవటం లేదా? ప్రేమ అనే మాయలో పడిపోతున్నాం, ధన మోహం అనే మోహంలో పడిపోతూ ఉన్నాం, పేరు ప్రఖ్యాతులు అని చెప్పేసి మాయలో పడిపోతూ ఉన్నా కదా. ఏమండి ఆలోచన చేసుకునండి. మనుషులు మాయలో పడిపోతున్నారంటే అర్థం చేస్తా వివేకము లేదు అని. నా కళ్ళతో చూడు అని అంటారు. నీ కళ్ళతో కాదు చూడాల్సింది, వివేకమనే నేత్రంతో చూస్తున్నప్పుడు అర్థమవుతుంది అవతల వాడు మంచివాడా చెడ్డవాడా, ఇది పాపమా కాదా, మంచా కాదా, ఇది మన జీవితాన్ని ఎంతవరకు డ్యామేజ్ చేస్తుందో అని. ఏమంటే వివేకంతో చూడాలి, కళ్ళతో కాదు. అందుకే ఏమంటే యెషయా గ్రంథం 5వ అధ్యాయము ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనంలో ఏమని రాయబడి ఉంది? కన్నులు ఉన్నాయి, చెవులు ఉన్నవి, అన్నీ ఉన్నాయి, కానీ వివేకము లేదు. అందుకే వాళ్ళకి అర్థం కావటం లేదు, అందుకే వాళ్ళు వివేచిస్తా లేదు, అందుకే వాళ్ళు ప్రమాదంలో పడిపోయారు. అకేం చెప్తుంది? కళ్ళతో చూస్తేది కాదు, తెలిసిపోయేది కాదు, చెవులతో వింటే తెలిసిపోయేది కాదు. అది వివేకం ఉండాలి. వివేకముతోనే అన్ని కనిపెడతాం. వివేకం ఉంటేనే అన్నీ తెలిసిపోతే, వివేకం ఉంటేనే మన జీవితానికి సేఫ్టీ.
మన ఆత్మకు సేఫ్టీ, వివేకం ఉంటేనే సేఫ్టీ. ప్రాణాన్ని కాపాడుకోవాలంటే నిత్య నరకం నుంచి వివేకం ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆ వివేకాన్ని మనము వాక్యం ద్వారా పెంపొందించుకోవాలి. ఇది దేవుడు చెబుతున్న సత్యం. ఈరోజు మనం నేర్చుకున్న సుగుణం వివేకం. వివేకవంతులుగా మారదాం, నరకం నుంచి తప్పింపబడదాం, పాపానికి దూరంగా పారిపోదాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవ నీకు వందనాలు. మహిమ మీకు చెల్లిస్తూ ఉన్నాం, ఘనత మీకు చెల్లిస్తూ ఉన్నాం. దేవా యొక్క ఉదయకాల సమయంలో నీ పిల్లలుగా కొన్ని మాటలు విన్నాం. మా ఆత్మను బాగు చేయండి, మా దేహాన్ని బాగు చేయండి, వివేకాన్ని మాలో పుట్టింపచేయండి నీ వాక్యం ద్వారా. తండ్రి నీకు వందనాలు. ఎందరైతే విన్నారో వినబోతున్నారో తండ్రి అందరినీ దీవించండి, బలపరచండి, స్వస్థపరచండి. తండ్రి నీకు వందనాలు అయ్యా. గ్రామాన్ని స్వస్థపరచండి అయ్యా, వివేకాన్ని పుట్టించండి తండ్రి. సంఘాన్ని తను బలపరచండి, వివేకాన్ని పుట్టించండి అయ్యా. సంఘం అంతటికి కూడా తన వివేకాన్ని పుట్టింపు చేసి అయ్యా తన సత్యమందు వారిని నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేవానికి వందనాలు. మా కోసం ప్రార్థించేయమని అడిగిన బిడ్డలందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. యేసు నామములో వారి ఆక్రత, వారి అవసరం తెచ్చండి, వారి వ్యాధిని తీసివేసి సంపూర్ణ ఆరోగ్యంతో బలపరిచి మీరు మహిమ పొందుకోమని అయ్యా వేడుకుంటున్నాం. యేసు నామములో మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని, మీరే మహిమ పొందుకోమని, ఈ కార్యక్రమాన్ని దీవించి బలపరచమని క్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభునందు ప్రేమైన దేవుని వల్ల ఈ వాక్యం మీకు అర్థమైనట్లయితే, ఆత్మీయంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ ప్రియమైన వారికి ఈ వాక్యాన్ని తెలియజేయండి. మీరు విన్నందుకు మీకు ధన్యవాదాలు. ఈ వాక్యాన్ని మీరు మీ జీవితంలో అవలంబించండి, వివేకవంతులై ప్రవర్తించండి. అది మీ జీవితంలో చాలా మేలు చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.